బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. ఇప్పుడు మామూలుగా మనం డెర్మటాలజీ పరంగా మాట్లాడుకుంటే పర్మనెంట్ ఫేషియల్ అని అంటూ ఉంటారు. ఒక్కసారి పర్మనెంట్ ఫేషియల్ అంటే ట్రీట్మెంట్ అంటే ఒక్కసారి చేసుకుంటే ఇంకా మళ్ళా చేయి పెట్టకుండా మన లైఫ్ టైం మొత్తం ఉంటుందా మన ఫేస్? ఇవన్నీ ఏంటంటే పిగ్మెంట్స్ అండి, అండ్ ఇవన్నీ సెమీ పర్మనెంట్ అంటాం. యాక్చువల్లీ పర్మనెంట్ కాదు అనుకోవద్దు, సెమీ పర్మనెంట్. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ డైస్ వాడతాం మనం వీటిలో. అండ్ ప్లాంట్ బేస్డ్ డై ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, మన బాడీ ఈజ్ అ లివింగ్ ఆర్గానిజం. ఏజింగ్ ప్రాసెస్ ఇస్ అ కంటిన్యూస్ థింగ్ మన బాడీలో. సో ఆ ఏజింగ్ ప్రాసెస్లో ఆ ప్లాంట్ డైని కూడా తినేస్తుంది అది ఈవెన్చువలీ. సో మ్యాక్స్ ఒక చేసే పర్సన్ కరెక్ట్గా ఉండి కరెక్ట్గా పిగ్మెంట్ ఇన్స్టాల్ చేయగలిగితే ఒక 2 years 3 years వరకు కూడా బాగానే ఉంటుంది. 2 to 3 years ఉంటుంది. అంటే డిప్లీట్ అవుతూ ఉంటుంది ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ మనం రీఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినంత పిగ్మెంట్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం తగ్గే ముందే స్టార్ట్ చేసేస్తే పిగ్మెంట్ రీఫిల్ చేసుకోవచ్చు. లిప్ టాటూయింగ్, ఐబ్రోస్. ఇప్పుడు ఐబ్రోస్ అంటే సో మచ్ ఇన్ ఫ్యాషన్. అండ్ చాలా అసలు ఒక గర్ల్ ఆర్ బాయ్ ఫేస్లో ఐబ్రో బ్యూటీని సడన్గా ఎన్హాన్స్ చేసేస్తుంది. సో ఐబ్రో టాటూయింగ్ నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అండ్ ఒక మంచి లాంగ్ ఐబ్రో ఇచ్చేస్తే అసలు దే ఆర్ సో హ్యాపీ. మంచిగా ఒక 1-2 years వరకు ఇంకా మళ్ళీ ఐబ్రో పెన్సిల్తో పని. కానీ కొంతమంది చూసానండి, అంటే నేను కొంతమంది సెలబ్రిటీ నాకు అంటే వాళ్ళు ముందే బాగున్నారేమో, ఈ ఐబ్రోస్ మరి ఇంత వైడ్గా అలా. అది సెలెక్షన్ అది చెప్తున్నా కదా. అది ఏదైనా మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ అంతా ఒక ఆర్టిస్ట్. ఆ ఆర్టిస్ట్ కరెక్ట్గా ఉంటే ఏం చేసినా బాగానే ఉంటుంది. మీరు అన్నట్టు ఏంటంటే నేను చాలా మందిని చూసాను, పాప ముందే బాగుంది, ఇప్పుడు ఇవి చేయించుకున్నాక డౌన్ అయిపోయినట్లు నాకు అనిపించేది అనమాట. కొంతమంది ఇంత వైడ్గా ఇక్కడ నుంచి ఇక్కడికి. సెమీ పర్మనెంట్ మేకప్ అయితే డోంట్ ఈవెన్ ఆస్క్ మీ. అసలు నాన్ మెడికల్ పర్సనల్ చాలా కామన్గా చేసేస్తారు. అంటే వాళ్ళు ఆర్ట్ నేర్చుకుంటారు, బట్ పిగ్మెంట్ ఇన్స్టిల్ చేయడం అవన్నీ మెడికల్గా స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేయాలి కదా, అవి ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. సెలూన్స్లో కూడా అయిపోతుంది మధ్యన. యాక్చువల్లీ అది ఇట్స్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే మనం స్ట్రోక్స్ ఇస్తాం, స్కిన్ని కట్ చేస్తూ స్ట్రోక్స్ ఇస్తాం. ఎక్కడైనా స్కిన్ కట్ ఇన్వాల్వ్ ఉందంటే అక్కడ డాక్టర్ ఉండాల్సింది కంపల్సరీ. లేకపోతే దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ రెడీ ఉండాలి ఫేస్ చేయడానికి. అందుకే మీరు అన్నట్టు ఫస్ట్లో మంచి డాక్టర్ని మనం స్టడీ చేసుకొని ఎత్తుక్కోవాలి. నిజంగా వెతుక్కోవడం అంటే చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పర్మనెంట్ ఐబ్రోస్ మీరు అన్నారు, ఏది పర్మనెంట్ కాదు, టెంపరీ అంతే. సో అంటే ఇది ఎన్ని మంత్స్కి మళ్ళీ మనం రీప్లేస్కి? ఒక 1-2 years బాగుంటుందండి. 2 years అండ్ అంటే ఇక్కడ మళ్ళీ అది చెప్తున్నా, స్ట్రోక్స్ ఇచ్చే వాళ్ళ పట్టు ఉంటుంది. ఇప్పుడు మంచిగా డీప్ వెరీ కాన్ఫిడెంట్ స్ట్రోక్స్ ఇచ్చారనుకోండి, పిగ్మెంట్ వెళ్ళి డిపాజిట్ అవుతుంది మంచిగా. సో వాళ్ళకి ఒక 2 years వరకు కూడా బాగానే ఉంటుంది. స్ట్రోక్స్ సరిగా ఇవ్వలేకపోయినా పైన చేసుకుంటూ వెళ్ళిపోతే త్వరగా డిప్లీట్ అయిపోతుంది. కొంతమందికి బాడీ మెకానిజం కూడా ఉంటుంది, ఫాస్ట్గా డిప్లీట్ అయిపోయి మెటబాలిజం ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం వెళ్ళిపోతుంది. నార్మల్ కండిషన్స్లో 2 years ఇస్ ఎ గుడ్ టైం. ఇదేనా మన ఐలైనర్ కానీ ఐ షాడో కానీ ఐ షేడ్స్ అంటే ఐలైనర్ కూడా పర్మనెంట్ చేసుకోవాలి, సెమీ పర్మనెంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు అన్నట్టు ఆర్ట్ని బట్టి ఆర్ట్ని బట్టి అప్పర్ ఐలైనర్ చేసుకోవచ్చు, లోవర్ ఐలైనర్ చేసుకోవచ్చు, లిప్స్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పుట్టుమచ్చ కావాలంటే చేసుకోవచ్చు. అది పుట్టుమచ్చ కూడా మళ్ళీ మనం మీరు అన్నట్టు 2-3 years వరకు మళ్ళీ పెట్టుకోవాలి. హెయిర్ లైన్ నచ్చకపోతే మనం హెయిర్ లైన్ కి పిగ్మెంటేషన్ వేయించుకోవచ్చు. స్కాల్ప్ టాటూయింగ్, ఐ ల్యాషెస్ మెడికల్గా ఏం చేయలేము. దానికి ఏంటంటే ఇట్లా మనము ఒక చిన్న జెల్ లాగా పెట్టి హైలైట్ చేస్తారు. అవి పర్వాలేదు, అది సెలాన్ సెటప్లో కూడా ఓకే, బికాజ్ అక్కడ స్కిన్ కట్టింగ్ బ్లడ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి.
మనకు సొట్టలు కావాలన్నా చేసేస్తాం డింపుల్ క్రియేషన్. అవి కూడా ఎన్ని మంత్స్ 2-3 years లేదండి, అది పర్మనెంట్. సొట్టలు సర్జరీ, అది ఇట్స్ ప్రాపర్ సర్జరీ, అది మనం పర్మనెంట్గా పెట్టేయచ్చు. ఇక్కడ మన అంటే లోపల నుంచి చేస్తాం, బయటకి ఏం స్కార్స్ ఉండవు. లోపల నుంచే ఒక కట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయి ఒక చిన్న ఇట్లా లిగమెంట్ లాగా ఉంటుంది అనమాట, ఇట్లా ఫైబర్, దాన్ని పుల్ చేసి లోపలికి తీసుకొచ్చి కుట్టేస్తాం. అది ఇంకా మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక్కసారి మనం చేసుకుంటే అదొకటి పర్మనెంట్ ఉంటుంది. అది ఒక్కటే అని కాదు, సర్జరీస్ చాలా మటుకి వన్స్. డబుల్ చిన్ ఇప్పుడు ఉందనుకోండి, చేసామనుకోండి, ఆ పేషెంట్ వెయిట్ మెయింటైన్ చేసిన వరకు బాగానే ఉంటుంది. అండ్ ఎప్పుడైనా ఒక ఫస్ట్ 10 kgs వరకు కూడా మనం లైపోసక్షన్ చేసిన ఏరియాస్లో మళ్ళీ ఫ్యాట్ ఫిల్ కాదు. నేను ఇందాక చెప్పాను కదా, ఫ్యాట్ ఫిల్ కాదు. బట్ 10 kgs కన్నా వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నారు, ఇంకా 20-30 వెళ్ళిపోతుంది అంటే ఆ లైపోసక్షన్ చేసిన ఏరియాలో కూడా ఫ్యాట్ వచ్చేస్తుంది. అది ఎక్కడో ఒక చోట దాక్కోవాలి కదా. సో కీ ఈజ్ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్. ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ వర్కౌట్ కావాలంటే లైఫ్ స్టైల్. మన దగ్గర ఇండియాలో ఇంకా మనం ఏంటంటే బాగా పొట్టొచ్చిన వాళ్ళకి లైపోసక్షన్ చేయడం ఇలా చూస్తాం. అబ్రాడ్ లైక్ బ్రెజిల్, కొరియా ఇలాంటి కంట్రీస్లో మీరు అసలు వాళ్ళు సర్జరీకి వచ్చారు అని చూస్తే ఎందుకు వచ్చారో అర్థం కాదు, అంత ఫిట్ ఉంటారు. ఫిట్ ఎందుకు వస్తారు? ఇంకా ఫిట్నెస్ కోసం. ఇప్పుడు టమ్మీ ఫిట్ ఉందనుకోండి, హై డెఫినేషన్ లైపోసక్షన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్. వాళ్ళకి మనకి 6 pack ఉన్నట్లు క్రియేట్ చేయొచ్చు లైపోసక్షన్ తోటి. ఇట్లా ఫ్యాట్ పాకెట్స్ లాగా పెడితే మంచిగా ఆల్రెడీ ఫిట్ ఉన్న వాళ్ళకి మంచిగా 6 pack లాగా క్రియేట్ చేసేసేయచ్చు. మీరు అన్నట్లు ఏంటంటే ప్రతిదానికి ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. అది ఏదైనా అంతే. ఒక మేము ట్రైన్ చేస్తాం పేషెంట్ వెళ్ళేటప్పుడు, ఇలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, ఫుడ్ ఇలా తీసుకోండి, వర్కౌట్ ఇలా చేయండి, ఈ ఏరియాలో లైపోసక్షన్ అయింది కాబట్టి రేపు ఫ్యూచర్లో మీరు వేరే సర్జరీస్కి వెళ్ళినా ఇంకా రిలేటెడ్ ఏం వెళ్ళినా మీరు ఇలా మెన్షన్ చేయండి. ఇవన్నీ ట్రైన్ చేసి పంపిస్తాం వెళ్ళేటప్పుడు. స్కిన్ వైట్నింగ్ అండి, ఇప్పుడు స్కిన్ వైట్నింగ్ అనేది ఫస్ట్ అసలు స్కిన్ డార్క్ నేటివ్గా ఉందా ఆర్ ఏదైనా కండిషన్ మీద డెవలప్ అయిందా. ఈ మధ్యలో చాలా కామన్గా చూస్తుంది ఏంటంటే ఈ పీల్స్ అవి పెట్టేసేయడం. అవి కూడా అగైన్ చెప్తున్నాను కదా, డాక్టర్ సెలెక్షన్ ఇస్ ద కీ. వాళ్ళ కండిషన్ని బట్టి ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేటివ్గా ఉందనుకోండి, వాళ్ళకి పీల్స్ అవి వర్కౌట్ కావు. గ్లో చేయొచ్చు కానీ కలర్ షేడ్ మార్చలేము అట్లా. ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ థింగ్ ఏంటంటే గ్లూటాథయోన్ అని మీరు ఈ డ్రగ్ వినుండొచ్చు. ఇదేంటంటే మన కలర్ని, మన బాడీలోని మెలనిన్ పిగ్మెంట్ని కొంచెం తక్కువ విజిబుల్ చేస్తుంది అది. సో నేటివ్గా కొంచెం డార్క్ ఉన్నా కూడా ఒక 1-2 షేడ్స్ కిందకి తీయగలము అనేది గ్లూటాథయోన్తో కనుక్కున్నారు. యాక్చువల్లీ ఇదేంటంటే లివర్ సిరోసిస్కి ఒక యాంటీడోట్ లాంటి డ్రగ్, రిపేర్. అది లివర్ సిరోసిస్కి ఇస్తా అంటే వాళ్ళు పేషెంట్ తెల్లగా అవడం చూసారంట, ఇదేదో బాగుందని చెప్పి మళ్ళీ దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారనమాట. సో మనం ఇప్పుడు మెడికల్ బ్లీచింగ్ అని కొరియా ఇటువైపు చాలా ఫేమస్. వాళ్ళు ఎలా అంటే ఆల్మోస్ట్ ఇక 2-3 years దాని మీదే ఉంటారు. ఈ ఐవీ ఇంజెక్షన్స్ అవి ఇట్లా మన సెలైన్ ఇంజెక్షన్స్ లాగా ఉంటాయి అనమాట. ఇంకా వాళ్ళు అందుకే మీరు చూడండి కొరియాలో ఎవ్రీబడి అదే అందరూ అలాంటి స్కిన్ కావాలి అని యూట్యూబ్లో కొట్టుకునేదే కొరియన్ స్కిన్. అది పెట్టడం కూడా తమ్నైల్ అలాగే పెడతారు. ఇంకా రకరకాల అంటే ఇలా చేయొచ్చు, ఈ రెసిపీ ఇది అది ఒక్క ట్రీట్మెంట్ తో రాదు. నేను అది మేము మా పేషెంట్స్ కూడా అదే ఎడ్యుకేట్ చేస్తాం. అది ఒక పూల్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఐవీ గ్లూటాథయోన్ తీసుకోవడము, ఇంజెక్షన్స్ తీసుకోవడము, స్కిన్ మీద లేజర్స్ వాడడం. వాళ్ళ కన్సర్న్ ఏంటి ఫస్ట్, కొంతమందికి వేరీడ్ పిగ్మెంటేషన్ ఉంటుంది, అవంతా ఒక పీల్తో చేస్తే పోదు కదా, వాళ్ళకి ఆ టార్గెటెడ్ ఏరియాస్ని లేజర్స్తో ట్రీట్ చేయడము. ఇట్స్ అ పూల్. దానికి మళ్ళీ ఓవరాల్గా కొన్ని మంచి గ్లో వచ్చే మల్టీవైటమిన్స్ అట్లా బూస్టర్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడము. ఇవన్నీ కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి. డర్మటాలజీ విజిట్ మాత్రం 1 visit కాదు. ఇదైతే కరెక్ట్. విజిట్ ప్లాస్టిక్ సర్జరీ అన్న 1 visit, బట్ డర్మటాలజీ ఈజ్ అ లైఫ్ టైమ్ విజిట్. ఇవాళ రోజుల్లో పర్సనల్ డెంటిస్ట్, పర్సనల్ ఫిజిషియన్ ఎలాగో పర్సనల్ డర్మటాలజిస్ట్ అలాగా. కరెక్ట్గా చెప్పారు. సో ఇందాక మీరు చెప్తుంటే మధ్యలో నేను ఆపేసా. ఈ ఒక్కసారి కొరియన్ వాళ్ళు ఏం చేస్తారో చెప్పారు. అది చాలా మందికి మైండ్లో ఉంటుంది, వాళ్ళ స్కిన్ వాళ్ళు కూడా సేమ్ అండి. మొత్తం ఇట్స్ అ పూల్ ఆఫ్ ట్రీట్మెంట్స్. వాళ్ళ కన్సర్న్ని బట్టి లేజర్స్ ఉంటాయి, పీల్స్ ఉంటాయి, ఐవీ గ్లూటాథయోన్ ఉంటుంది, ఇవన్నీ కలిపి మెయింటెనెన్స్ ఉంటుంది. అయితే కొరియాలో వాళ్ళు ఎందుకు అలా ఉంటారంటే కొరియన్స్లో బ్యూటీ స్టాండర్డ్స్ చాలా హై. వాళ్ళ అంటే వాళ్ళ ఇళ్లలో ఇలా నల్లగా ఉందిలే అని వదిలేరు, అది చాలా వాళ్ళకి ఒక అబ్సెషన్ అది. సో వాళ్ళు మెయింటైన్ చేస్తారు.
వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇంటూ మెడికల్ బ్యూటీ ట్రీట్మెంట్స్. ఒక 15 years 14 years వచ్చేసిందంటే గర్ల్ ఆర్ బాయ్ కంటిన్యూస్ బ్యూటీ ట్రీట్మెంట్స్లో ఉంటారు. మ్యాక్సిమం ప్లాస్టిక్ సర్జరీ అండ్ బ్యూటీ ట్రీట్మెంట్స్ బ్రెజిల్, దెన్ కొరియా. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ సర్వేలో 95% ఎంతో, నాకు కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు, అంతమంది ట్రీట్మెంట్స్ చేయించుకుంటారంట. మనం అలా చేయించుకోవచ్చు, మనం కూడా మెయింటెనెన్స్, అదే చెప్తున్నాను కదా, మనము కూడా ఆల్మోస్ట్ మన ఏజింగ్ ఆఫ్ స్కిన్ ఆల్మోస్ట్ 20 years నుంచి స్టార్ట్ అవుతుంది. మనం 35 స్టార్ట్ చేస్తాం స్కిన్ కేర్, బట్ ఏజింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 20 ఇస్ ద టైమ్ ఒక హ్యూమన్ బాడీ పీక్ యంగ్ ఏజ్, ఇంకా అక్కడి నుంచి ఏజింగే. సో మనం ట్రీట్మెంట్, మన ఎవ్రీ కేర్, లైఫ్ స్టైల్ చేంజ్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, నాట్ ఎట్ 35. ఇది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మొత్తం ట్రీట్మెంట్. మనం కరెక్ట్గా మీరు టైంకి మేము డర్మటాలజిస్ట్ చెప్పిన ప్రోడక్ట్స్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్స్ వాడుకుంటూ ట్రీట్మెంట్స్, ఏమైనా కన్సర్న్స్ ఉంటే, యాక్నే వచ్చాయనుకోండి, జనాలు ఏం చేస్తారంటే మొత్తం ఫేస్ అంతా యాక్నే వచ్చే వరకు ఆగి, అవి స్కార్స్ పడే వరకు ఆగి అప్పుడు వస్తారు ట్రీట్మెంట్కి. అదే ఫస్ట్ బౌట్ ఆఫ్ యాక్నే అంటే ఒక 4-5 వచ్చేస్తున్నాయి అన్నప్పుడే వచ్చారనుకోండి, స్కార్సే పడవు, అంతే కదా, అక్కడి నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఏదైనా స్టార్టింగ్లోనే మనం గుర్తించి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ రెగ్యులర్గా డర్మటాలజిస్ట్ కేర్లో ఉండాలి. మీరు అన్నట్టు ఒక్కసారి విజిట్ కాదు, అది లైఫ్ టైం థింగ్. అండ్ ఆ లైఫ్ టైం మెయింటైన్ చేస్తే మనం కూడా కొరియన్ స్కిన్ లాగే ఉంటాం. సో ఇది మనం ఏవో యూట్యూబ్లో వీడియోలు చూసి బంగాళాదుంప ఓకే అన్నీ మంచిదే, కానీ అవి కంపల్సరీ ఇది అనేది బేసిక్ అనేది ఇంపార్టెంట్. డర్మటాలజీ దగ్గరికి మనం రెగ్యులర్గా వచ్చి విజిట్ చేయడం అనేది. చాలా ప్రోడక్ట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ పోస్ట్ 35-40 అనుకోండి, రెటినాల్స్ అని ఉంటాయి, ఇలా యాక్టివ్స్ అని ఇస్తాం. ఇవన్నీ ఇవ్వాలి అంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి రావాలి, ఇవి ఇంట్లో తీసుకోకూడదు. ఈ మధ్యన యూట్యూబ్లో ఏంటంటే ఎవరికైనా కంటెంట్ క్రియేట్ చేయడం కోసం చెప్పేస్తున్నారు, మెడికల్ డ్రగ్స్ చెప్తున్నారు. డోంట్ స్టార్ట్ దెమ్. ఇప్పుడు కొంతమంది వైటమిన్ సి అయితే చాలా పాపులర్ యూట్యూబ్, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని అంటున్నారు. అస్సలు అందరికీ సూట్ కాదు. వైటమిన్ సి సూట్ కాకపోతే చాలా డ్యామేజ్ అయిపోతుంది స్కిన్కి, పింపుల్స్ వచ్చేస్తాయి, వాళ్ళకి ఎంత క్రాక్స్ వచ్చేస్తాయి, అది చాలా డేంజరస్. సో అందరికీ సూట్ అవ్వదు వైటమిన్ సి. ఓకే, సో అది చాలా సెలెక్టివ్గా ప్రోడక్ట్స్ వాడాలి. మనం మీ స్కిన్ ఎనలైజ్ చేసి మీకు ప్రోడక్ట్స్ ఇవ్వడానికి కోసమే డర్మటాలజిస్ట్ ఉన్నారు. ఓకే, సో మీట్ డర్మటాలజిస్ట్. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు కాస్మెటిక్స్ చూసినా చూడకపోయినా పర్వాలేదు, ఒక డర్మటాలజిస్ట్లో అయితే టచ్లో ఉండండి. అంటే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్దీ స్కిన్, లేదు అంటే లీవ్ ఇట్ ఆఫ్, అదర్వైజ్. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's premium triplex villas at Hillside at Pachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100 45505.